భారత్పై సుంకాల యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయాది దేశం పాకిస్తాన్తో మాత్రం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా బాక్లో భారీ చమురు నిక్షేపాల వెలికితీతలో అమెరికా సాయపడుతుందని తెలిపారు. అంతటితో ఆగని ట్రంప్ భవిష్యత్తులో భారత్కు పాకిస్తాన్ చమురు విక్రయించే అవకాశం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టూ ఫేసెస్ ఆఫ్ అమెరికా. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్స్ 1950s నుంచి ఎలా యూఎస్ఏ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది, వాళ్ళకి బెయిల్అవుట్ రూపంలో అండ్ ఆర్మ్స్ డీల్స్ రూపంలో, అండ్ పాకిస్తాన్తో డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ ఆయిల్ డీల్, అండ్ ఎలా డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాని తన టారిఫ్ వార్తో థ్రెటన్ చేస్తున్నారు. ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామీ అని వాళ్ళే చెప్పుకునే యూఎస్ కొన్ని డికేడ్స్ నుంచి టెర్రరిస్ట్ పవర్ హౌస్గా పిలువబడే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. మనీ రూపంలో, ఆర్మ్స్ అండ్ డీల్స్ రూపంలో, అండ్ ఇప్పుడు కొత్తగా ఆయిల్ డీల్స్ అంటూ కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. To get regular updates about my videos, do like and subscribe to the channel. Thank you. Why the US choose Pakistan over India? వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ స్టార్ట్ అవ్వడంతో మేజర్ కంట్రీస్ అన్నీ రెండు ఫ్రాక్షన్స్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ యూఎస్ఏని సపోర్ట్ చేసే కంట్రీస్ అండ్ సెకండ్ యూఎస్ఎస్ఆర్ని సపోర్ట్ చేసే కంట్రీస్గా. బట్ ఆ టైంలో నెహ్రూ గారి లీడర్షిప్లో ఇండియా న్యూట్రల్గా ఉండే, అంటే అటు యూఎస్కి సపోర్ట్ చేయలేదు అండ్ ఇటు యూఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయలేదు, అండ్ పాకిస్తాన్ మాత్రం యూఎస్ఏకి ఓపెన్గా సపోర్ట్గా నిలిచింది. 1954 to 55లో పాకిస్తాన్ సియేటో అండ్ సెంటో అనే యుఎస్ అలయన్స్లో జాయిన్ అయింది. దాంట్లో పార్ట్ అవ్వడం వల్ల పాకిస్తాన్కి యూఎస్ఏ నుంచి హ్యూజ్ మిలిటరీ అండ్ ఎకనామిక్ ఎయిడ్ వచ్చేది. అండ్ ఇండియా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంటే పాకిస్తాన్ ఫారెన్ సపోర్ట్ మీద డిపెండ్ అయ్యింది. 1980 సిఐఏ, ఐఎస్ఐ అండ్ ఆఫ్ఘాన్ వార్. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేసింది. యూఎస్ఏ డైరెక్ట్గా వార్లో దిగకుండా పాకిస్తాన్ని వాళ్ళ సిఐఏ బేస్గా మార్చుకున్నారు. ఆపరేషన్ సైక్లోన్ ఏంటో చూద్దాం. ఆపరేషన్ సైక్లోన్ ఏంటంటే 1979 నుంచి 1989లో సోవియట్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ వార్ టైంలో సిఐఏ ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసింది. ఆ ఆపరేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే యూఎస్ఎస్ఆర్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్న ముజాహిదీన్లకి టెర్రర్ ఫండింగ్ అండ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్తో హెల్ప్ చేయడం. సిఐఏ ఐఎస్ఐ కొలాబరేషన్స్తో 3.2 బిలియన్ వర్త్ వెపన్స్ అండ్ మనీ ఆఫ్ఘాన్ ముజాహిదీన్లకి యూఎస్ఏ పంప్ చేసింది. అంటే యూఎస్ఏ డైరెక్ట్గా వార్లో దిగకుండా ముజాహిదీన్లని యూజ్ చేసుకొని వాళ్ళు వార్ చేశారు. ఈ ముజాహిదీన్ ఫైటర్సే ఇప్పుడు తాలిబాన్ అండ్ అల్ఖాయిదాగా మారారు. పోస్ట్ 9/11 అటాక్స్. 9/11 అటాక్స్ తర్వాత కూడా యుఎస్ పాకిస్తాన్కి $బిలియన్ తో హెల్ప్ చేసింది. మనందరికీ తెలుసు 9/11 అటాక్స్ గురించి. అమెరికాస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ చేశారు. ఆ అటాక్స్ తర్వాత యుఎస్ఏ 2001లో ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేసింది. అండ్ మళ్ళీ యుఎస్కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ సపోర్ట్ కావాల్సి వచ్చింది. సో యుఎస్ఏ పాకిస్తాన్ని ఒక మిలిటరీ బేస్ లాగా వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అండ్ ఇన్ రిటర్న్ వాళ్ళకి $బిలియన్ ఎయిడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. 2001 to 2018 వరకు మిలిటరీ రియంబర్స్మెంట్స్ అండ్ కౌంటర్ టెర్రరిజం ఫండ్స్ అండ్ సివిల్ డెవలప్మెంట్ ఎయిడ్ అంటూ ఓవర్ $33 బిలియన్ యుఎస్ఏ పాకిస్తాన్కి సపోర్ట్గా ఇచ్చింది. అండ్ అందరికీ తెలుసు ఎలా పాకిస్తాన్ ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేసి టెర్రర్ ఫండింగ్ చేసిందో. 9/11 అటాక్స్ మాస్టర్ మైండ్ అండ్ వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ ఆర్మీ బేస్ దగ్గర దొరకడం అది పెద్ద షాకింగ్ న్యూస్. ఇలాంటి విషయాలు తెలిసి కూడా యూఎస్ఏ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. అండ్ ద మెయిన్ రీజన్ ఈస్ జియోగ్రఫికల్గా వాళ్ళకి యూజ్ అయ్యే లొకేషన్ కాబట్టి. ట్రంప్ ఎరా ఫ్రమ్ క్రిటిసిజం టు సీక్రెట్ ఆయిల్ టాక్స్. డొనాల్డ్ ట్రంప్ తన ఫస్ట్ టెన్యూర్ 2018లో పాకిస్తాన్కి నో మోర్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ నో మోర్ ఎయిడ్ అని ప్రకటించారు. ఆయన ఏం చెప్పారంటే, మేము ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్తో పోరాడుతున్నాం, వీళ్ళు అదే టెర్రరిస్ట్కి పాకిస్తాన్లో ఉండడానికి చోటు కల్పిస్తున్నారు అని $1.3 బిలియన్ ఆఫ్ ఎయిడ్ని టోటల్గా కట్ చేశారు. సో అప్పుడు అలా అన్న ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్ని $3 బిలియన్ బెయిల్అవుట్ ఇవ్వడం జరిగింది. దీని వెనక అమెరికా హ్యాండ్ ఉంది అని చాలా సోర్సెస్ చెప్పాయి. అండ్ ట్రంప్ రీసెంట్గా చెప్పింది ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యుఎస్ కంపెనీస్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తాయని మాట ఇచ్చారు. అండ్ మనకి తెలుసు అమెరికా ఏది ఊరికే చేయదు. దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటంటే
చైనా ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడం, పాకిస్తాన్పై చైనా ప్రభావాన్ని తగ్గించి మళ్ళీ పాకిస్తాన్ని వాళ్ళ వైపుకి తిప్పుకోవడానికి ఈ ప్రయత్నాలు అమెరికా చేస్తుంది. ఇండియా మీద ప్రెషర్, రష్యా ఆయిల్ కోసం టారిఫ్ థ్రెట్స్, ఇండియా మీద ప్రెషర్ క్రియేట్ చేయడానికి యుఎస్ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి చాలా సోర్సెస్ చెప్తున్నాయి. అండ్ రీసెంట్గా చూసాం డొనాల్డ్ ట్రంప్ ఎలా ఇండియా పాకిస్తాన్ వార్ కూడా తనే ఆపినట్టు చెప్పుకోవడం చూసాము. రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తర్వాత ఇండియా రష్యా నుంచి ఆయిల్ని డిస్కౌంటెడ్ ప్రైస్లో కొంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఆయిల్ రష్యా నుంచే మనకు వస్తుంది. ఇది వెస్టర్న్ అలయన్స్కి అస్సలు నచ్చడం లేదు. వెస్టర్న్ అలయన్స్ ఎలా అంటే డబుల్ స్టాండర్డ్ గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళు మాత్రం రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ అనేది వాళ్ళు కొనొచ్చు. బట్ యూఎస్ అయితే ఏకంగా యురేనియం కూడా కొంటుంది. బట్ అదే ఇండియా ఆయిల్ కొనడం వల్ల ఇండియా వార్ని ఫండ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. వెస్టర్న్ కంట్రీస్ అపోజ్ చేస్తున్నా కూడా ఇండియా కంటిన్యూస్గా ఆయిల్ని కొంటూ వచ్చింది. అది డొనాల్డ్ ట్రంప్ గారికి అస్సలు నచ్చట్లేదు. ఇండియా కనుక ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఆపకపోతే ఇండియా మీద టారిఫ్స్ అనేది పెంచేస్తాను అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అండ్ అదే టారిఫ్ ఇప్పుడు ఏకంగా 50%కి ఇంపోజ్ చేశారు. అండ్ మన జయశంకర్ గారు క్లియర్ వర్డ్స్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పారు అనంటే, వీ విల్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ఇండియన్ కన్జ్యూమర్స్ అని చెప్పి. డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? యూఎస్ఏ ఇండియాని ఒక విధంగా అండ్ పాకిస్తాన్ని ఒక విధంగా చూస్తుంది. సో పాకిస్తాన్ వల్ల వాళ్ళకున్న లాభాలేంటి? సో పాకిస్తాన్ టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నా కానీ వాళ్ళకి $1 బిలియన్ ఆఫ్ ఎయిడ్ రూపంలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. IMF బెయిల్అవుట్స్ ఇవ్వడం అండ్ వెపన్ డీల్స్ చేయడం. అండ్ ట్రంప్ గారు రీసెంట్గా చూసాం ఆయిల్ డీల్స్ కూడా వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా రష్యన్ ఆయిల్ కొంటుందని చెప్పి ప్రెషర్ అండ్ టారిఫ్ థ్రెట్. అండ్ అట్ ద సేమ్ టైం చైనా కూడా రష్యన్ ఆయిల్ కొంటుంది. బట్ వాళ్ళకి మాత్రం 90 days ఆఫ్ టారిఫ్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది యుఎస్. పాకిస్తాన్ ఆయిల్ డీల్ అండ్ ట్రంప్ స్ట్రాటజీ. ట్రంప్ ఫోకస్ అంతా ఆయిల్ రిజర్వ్స్ మీద ఉంది. మిడిల్ ఈస్ట్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం పాకిస్తాన్ని నెక్స్ట్ ఆప్షన్గా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్లో ఒక ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. ఈ డీల్ వల్ల పాకిస్తాన్కి మనీ అండ్ రికగ్నైజేషన్ వస్తుంది. యుఎస్కి సౌత్ ఏషియాలో ఒక ఎనర్జీ బేస్ అనేది ఉంటుంది. అండ్ ఇండియాకి రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఒక డెంట్ అనేది పడుతుంది. సో యుఎస్ ఆడుతున్న ఈ ట్రయాంగిల్ గేమ్ ఏంటి? సో 50 yearsగా టెర్రరిజం అండ్ డిక్టేటర్షిప్ని స్పాన్సర్ చేస్తున్న పాకిస్తాన్ని యుఎస్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అండ్ డెమోక్రసీని ఫాలో అయ్యే ఇండియాని టారిఫ్స్తో వాళ్ళు పనిష్ చేస్తున్నారు. ఇది నిజంగా కరెక్టా? యూఎస్ చేసేది కరెక్టేనా? మీ వాల్యుబుల్ కామెంట్స్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.